ఒకరోజు నిజం మరియు అబద్ధం సరస్సు ఒడ్డున కలిశాయి. ఆ సరస్సు ఎంతో అందంగా ప్రశాంతంగా కనిపించింది. అబద్ధం చెప్పింది, ఈ సరస్సు ఎంత ప్రశాంతంగా చల్లగా ఉంది. మనిద్దరం కలిసి అందులో స్నానం చేసి దాని తాజాదనాన్ని ఆస్వాదిద్దాం. నిజం అంగీకరించి అది మంచి ఆలోచన అని చెప్పింది. ఇద్దరూ సరస్సులోకి వెళ్లి చల్లని నీటిని ఆస్వాదించడం ప్రారంభించారు. అబద్ధం మెల్లగా నీటిలోంచి బయటకు వచ్చేసింది. అబద్ధం నిజం బట్టలను తీసుకుని సరస్సు దగ్గర ఉన్న స్నానాల గుడిసె తాళం వేసింది. నిజం సరస్సు నుంచి బయటకు వచ్చేసరికి తన బట్టలు కనపడలేదు. నిజం భావించింది, నేను బట్టలు లేకుండానే గ్రామంలోకి వెళ్లాలి. మనుషులు అసౌకర్యంగా అనిపించుకున్నా నాకెలా కనిపిస్తే అలా నడుచుకుంటా. ఇక మరోవైపు అబద్ధం నిజం బట్టలను ధరించి గ్రామస్థుల మధ్య తిరిగింది. అతడి వేషధారణ చాలా మందిని మోసగించేసింది. కొంతమంది గ్రామస్థులు నగ్నమైన నిజాన్ని చూసి అసౌకర్యంగా భావించి వెనక్కి తగ్గిపోయారు. కాని కొందరు మాత్రం అతని నగ్నత్వంలో దాగిన నిజాయితీని గుర్తించి అతడిని అంగీకరించారు. ఈ కథ మనకు నేర్పేది ఏమిటంటే అబద్ధం కొంతకాలం నిజం రూపాన్ని ధరించవచ్చు. కాని నిజం ఎంత క్లిష్టమైనదైనా లేదా నిరావరణమైనా ఎప్పటికీ విజయం సాధిస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.